కాకినాడ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న జిల్లా పోలీస్ వార్షిక క్రీడోత్సవాలను జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ వార్షిక క్రీడోత్సవాల్లో కాకినాడ సబ్ డివిజన్, పెద్దాపురం సబ్ డివిజన్, జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ మరియు హోంగార్డ్స్ యూనిట్ల నుంచి పాల్గొన్న పోలీస్ అధికారులు, సిబ్బంది 4 విభాగాలుగా పోటీల్లో పాల్గొన్నారు. ప్రారంభ కార్యక్రమంలో భాగంగా క్రీడాకారులు జిల్లా ఎస్పీకి మార్చ్ పాస్ట్ ద్వారా గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జిల్లా ఎస్పీ క్రీడా జెండాను ఆవిష్కరించి క్రీడా జ్యోతిని వెలిగించారు. కాకినాడ ట్రాఫిక్ 1 ఇన్స్పెక్టర్ రమేష్ కి క్రీడా జ్యోతిని అందజేయగా ఆయన జ్యోతిని అందుకొని తదుపరి రిజర్వ్ ఇన్స్పెక్టర్ నరసింహమూర్తికి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ పోలీస్ విధుల్లో ప్రతిరోజు ఎదురయ్యే పని ఒత్తిడి కారణంగా ఆరోగ్యంపై శ్రద్ధ తగ్గే అవకాశం ఉంటుందని, ఇలాంటి క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం మరియు క్రీడా స్ఫూర్తి పెంపొందుతాయని తెలిపారు. గెలుపు ఓటములు సహజమని అందరూ స్పోర్టివ్ స్పిరిట్ తో పాల్గొనాలని సూచించారు. అనంతరం జిల్లా పోలీస్ వార్షిక క్రీడోత్సవాలను అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. మొదటిగా 800 మీటర్ల పరుగు పందెంను జిల్లా ఎస్పీ స్టార్టర్ పిస్టల్ ద్వారా ప్రారంభించారు. విజేతలను జిల్లా ఎస్పీ అభినందించి బహుమతులు అందజేశారు. ఈ క్రీడోత్సవాల్లో ఇంకా లాంగ్ జంప్, హై జంప్, కబడ్డీ, షటిల్ బ్యాడ్మింటన్, షాట్ పుట్, టగ్ ఆఫ్ వార్ తదితర క్రీడలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు, కాకినాడ ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్, ఎస్పీ డిఎస్పీ కేవీవి సత్యనారాయణ, పెద్దాపురం డిఎస్పీ డి శ్రీహరిరాజు, కాకినాడ ఆర్మ్డ్ రిజర్వ్ డిఎస్పీ విజి శ్రీహరిరావుతో పాటు జిల్లా వ్యాప్తంగా పలువురు ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. Both will enter on the first team. For the glory of sports and the honor of our service. $83 38.51 seconds. First is 4708 G Alexia, Armed Reserve, Kakinada District. 36 point Kakinada Division. 10.21 seconds. Very good morning to all the officers attending along with both subdivisions staff, Armed Reserve, Homeguards unit అందరూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పరేడ్ చాలా బాగా చేశారు. ఐ కంగ్రాచులేట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. పర్టికులర్లీ ఐ కంగ్రాచులేట్ ఆర్మ్డ్ రిజర్వ్ టీమ్. మీ అందరి స్టెప్ చాలా బాగా కలుస్తుంది కంపేర్డ్ టు అదర్స్. ఇట్ ఈస్ క్లియర్లీ విజిబుల్ దట్ యు ఆర్ ప్రాక్టీసింగ్ డ్రిల్ వెరీ ఫ్రీక్వెంట్లీ. మిగతా వాళ్ళకి మీకు ద డిఫరెన్స్ ఇస్ వెరీ వెరీ క్లియర్. కంగ్రాచులేట్ ఆల్ ఆర్మ్డ్ రిజర్వ్ టీమ్ స్పెషల్లీ. అందరూ కూడా బాగా చేశారు. బట్ ఆర్మ్డ్ రిజర్వ్ వాజ్ ద బెస్ట్. ఇట్ ఈస్ క్లియర్లీ విజిబుల్. సో ఈ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ మనం జరుపుకోవడానికి ఎవ్రీ ఇయర్ రీజన్ ఏంటంటే మన రెగ్యులర్ డ్యూటీస్లో బందోబస్తులు కానీ, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కానీ, ఆర్మ్డ్ రిజర్వ్ అయితే కనుక రెగ్యులర్ వాళ్ళ క్యూఆర్ టీమ్ డ్యూటీస్ కానీ, ఎస్కార్ట్ కానీ వీటిల్లో బిజీగా ఉండి సమ్హౌ వి లూజ్ టచ్ విత్ ద లైటర్ సైడ్ ఆఫ్ అవర్ సెల్ఫ్. రోజు స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో కనుక పార్టిసిపేట్ చేస్తే హెల్త్ ఇంప్రూవ్ అవుతుందని, అది మన మెంటల్ వెల్బీయింగ్కి కూడా చాలా మంచిదని ఇవన్నీ మర్చిపోతూ ఉంటాం. సో అది రీఓరియంట్ చేయడానికి ఒకసారి, దాంతోపాటుగా మీలో ఉన్న టాలెంట్ ఇట్ షుడ్ కమ్ అవుట్ సో దట్ ఇంకా ఫర్దర్గా స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్స్ అవి జరిగినప్పుడు మీరందరూ వెళ్ళడానికి అవకాశం ఉండడానికి ఇది ఒక షోకేస్ లాగా పనికొస్తుందని వీటన్నిటి కోసం ఎవ్రీ ఇయర్ పెట్టడం జరుగుతుంది. I request all the teams to participate with good sportsman spirit. కాంపిటేటివ్గా చేసుకోండి, బట్ ఇట్ షుడ్ బి ఇన్ గుడ్ స్పోర్ట్స్మెన్ స్పిరిట్. స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అంటే మీకు తెలుసు కదా, యూ షుడ్ గివ్ యువర్ బెస్ట్, బట్ ఆల్వేస్ మే ద బెస్ట్ పర్సన్ విన్. ఎవరు గెలిచినా పర్వాలేదు. యూ ట్రై హార్డ్ బట్ షుడ్ నాట్ హ్యావ్ హార్డ్ ఫీలింగ్స్. ఎవరు గెలిచారో వాళ్ళ మీద అన్నెసరీ యాంగ్స్ కానీ ఇట్లాంటివి పెట్టుకోకూడదు. సో చక్కగా పార్టిసిపేట్ చేయండి అందరూ. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, డోంట్ గెట్ ఇంజర్డ్ ఇన్ ద ప్రాసెస్. అనవసరంగా ఇబ్బంది పడకండి. మీరు బాగా చేయగలిగినంత చేయండి, పార్టిసిపేట్ వెల్, డూ యువర్ బెస్ట్, ట్రై టు విన్, బట్ సేఫ్టీ ఈజ్ ఆల్సో ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. సో దయచేసి టేక్ కేర్ ఆఫ్ యువర్ సేఫ్టీ ఆల్సో. థ్యాంక్ యూ.